పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు స్తుతి కలుగునుగాక. యోహాను సువిశేషము 21వ అధ్యాయము 15వ వచనము. వారు భుజించిన పిమ్మట యేసు సిమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారందరము చేయి పైకి లేపి దేవునికి స్తోత్రం తెలియపరుస్తామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈ రోజున లూకా సువిశేషాన్ని కొద్దిగా పక్కన పెట్టి ఈరోజు ప్రత్యేక విధముగా పునీత పాదువాపురి అంతోని వారి గురించి నేర్చుకుందాం. ఈ రోజున మనందరము కూడా పునీత పాదువాపురి అంతోని వారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. కావుననే మీ అందరికీ కూడా మొట్టమొదటిగా అంతోని వారి పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అంతోని వారి గురించి మనము అనేక సార్లు అనేక పర్యాయములు, మరి ముఖ్యంగా ప్రతి మంగళవారం రోజున ఆయనను జ్ఞాపకం చేసుకొని, ఆయనను గౌరవించుకొని, ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థనను మనం కోరుకుంటూ ఉంటాం. అయితే అంతోని వారి యొక్క ప్రత్యేకత ఏమిటి? పునీత అంతోని వారి యొక్క ప్రత్యేకతను మనము ఎందుకు ప్రతి మంగళవారం అంత గొప్పగా కొనియాడుతూ ఉన్నాం, అంత గొప్పగా మనము గౌరవించుకుంటున్నాం, అంత గొప్పగా మనము ఆయన యొక్క విజ్ఞాపన ప్రార్థనను కోరుకుంటున్నాం అనేది కొద్దిసేపు ఈ పండుగ సందర్భంగా ధ్యానించుకుందాం. ప్రియ స్నేహితులారా, ఎందుకు అంతోని వారిని గురించి మంగళవారమే ప్రార్థన చేయాలి? ఏంటి కారణం? పూర్వం నుంచి ప్రతి మంగళవారం అంతోని వారికి సమర్పించారని చెప్పివేసి అలాగా అందరితో పాటు మనం పోతున్నామా? లేక ఈ మంగళవారానికి అంతోని వారికి ఏదైనా దగ్గరి సంబంధం ఉన్నదా అని ఆలోచన చేసినట్లయితే ఉంది దేవుని ప్రియ బిడ్డలారా. ఏంటి అది అంటే, ప్రియ స్నేహితులరా, వాక్యం సెలవిస్తూ ఉంది అంతోని వారు ఆ రోజున మరణించారు అని. తల్లి తిరుసభ సెలవిస్తూ ఉంది అంతోని వారు మంగళవారం రోజున మరణించారు అని మనందరికీ చరిత్ర నేర్పిస్తూ ఉంది. దేవుని ప్రియ స్నేహితులారా, పునీత అంతోని వారికి మనందరము కూడా ఎంతో గౌరవాన్ని చూపిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఆయన యొక్క అంత్యక్రియలు మంగళవారమున జరిగాయి అని, ఆయన యొక్క శవపేటికను మంగళవారం రోజున భూస్థాపిత స్థలానికి మోసుకొని పోతూ ఉన్నారు అని, ఆ మోస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి బిడ్డలు ఎవరైతే ఆ శవపేటికను తాకారో వారందరూ కూడా ఆరోగ్యవంతులు, స్వస్థతను పొందుకున్నారు అని చరిత్ర మనకు వివరిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, అతని మరణానంతరము మొట్టమొదటిసారిగా అతని మధ్యస్థ ప్రార్థన వలన మంగళవారమే అద్భుతం జరిగి ఉన్నది అనేది చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. ఆయన మంగళవారం పూట మరణించటం, రెండవది మంగళవారం పూటనే ఆయన భూస్థాపితాన్ని శవపేటికలో తీసుకొని పోతూ ఉన్నప్పుడు ప్రజలు కొంతమంది విశ్వాసముతో ఆ శవపేటికను లేదా ఆ యొక్క ఊరేగింపులో ఆ పెట్టెను తాకడం,
వారి విశ్వాసము వలన వారు అద్భుతముగా వారు స్వస్థత పొందటం. ఇన్ని కారణాల వలన మంగళవారం రోజున అంతోని వారిని ప్రత్యేక విధముగా మనందరము కూడా గౌరవించుకుంటున్నాం. ప్రియ స్నేహితులరా, పునీత పాదువాపురి ప్రజలందరూ కూడా ఏమంటున్నారు అంటే, ఈ మంగళవారమును, ఈ మొదటి మంగళవారము లేదా వరుస 9 మంగళవారములు లేదా వరుస 13 మంగళవారములు లేదా వరుస 13 రోజులు అంతోని వారి దగ్గర ఉండి ప్రార్థనలు జరిపినప్పుడు ఏం జరుగుతుందంట? మన జీవితంలో అద్భుతం మనం చూస్తాము అంట. దేవుని ప్రియ బిడ్డలారా, పునీత పాదువాపురి అంతోని వారి యొక్క గొప్పతనం, ఎందుకంటే ఆయన దేవుణ్ణి చూసి ముందుకు నడిచాడు. ఆ యేసు ప్రభు యొక్క అడుగుజాడలలో నడిచాడు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టే పునీతులందరిలో కూడా ఆయనకు గొప్ప భాగ్యమును దేవాతి దేవుడు అందిస్తూ ఉన్నాడు అని మనము వింటూ ఉన్నాం. అదే విశ్వాసముతో ఈ రోజుకు పాదువాపురిలో అనేక మంది విశ్వాసులు, అనేక మంది ప్రజలు తండోపతండాలుగా ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు జరుపుకుంటూ ఆ ప్రార్థన వలన విడుదలను, స్వస్థతను, ఆనందాన్ని పొందుతున్నారు అని ఈ రోజుకి కూడా అనేక మంది సాక్ష్యముగా నిలబడుతూ ఉన్నారు అని చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ బిడ్డలారా, తద్వారా ప్రతి మంగళవారము అద్భుతాలు జరుగుతాయనే విశ్వాసముతో ఆ అంతోని వారి స్వరూపము దగ్గర లేదా అంతోని వారి దేవాలయంలో మనము నిష్టగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ గొప్పతనాన్ని, ఆ అద్భుతాన్ని మన జీవితంలోనికి తీసుకోవచ్చు అని చరిత్ర మనకు నేర్పిస్తుంది. జాన్ పేక్ హోమ్ అనే అతను ఈ పునీత అంతోని వారి గురించి ఆయన చరిత్రను రాస్తూ కొన్ని విషయాలను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటారు అంటే, అంతోని వారి శవపేటికను తాకిన వారందరికీ కూడా విడుదల, అద్భుతాలు, స్వస్థతలు జరిగాయని ఆయన చాలా చక్కగా తన చరిత్రలో తెలియపరుస్తూ ఉన్నారు. అదే విధముగా ఆనాటి నుండి ఫ్రాన్సిస్కన్ దేవాలయంలోను, అదే విధముగా పునీత అంతోని వారి స్వరూపము దగ్గర మనము విశ్వాసముతో ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవాతి దేవుడు అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు ఆ అవకాశము అందించి మన యొక్క అవసరములన్నిటినీ కూడా తీరుస్తాడు అని మనము ఈ యొక్క చరిత్ర ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. రెండవదిగా, ఎందుకు అద్భుతాల అంతోని వారు అంటూ ఉన్నాం అంటే, నేనంటాను ఆయన యేసునాస్వామికి విధేయుడై ఉన్నాడు కాబట్టి, ఆ విధేయతను ఆయన అలవరుచుకున్నాడు కాబట్టి, ఆ విధేయతను చూసి యేసునాస్వామి ఆయనకు అద్భుతము చేసే శక్తిని, కృపను అందించాడు. రెండవది, నేనంటాను ఎందుకు అంతోని వారిని అద్భుతాల అంతోని వారు అంటారు అంటే, నేను చెప్తాను. అంతోని వారి స్వరూపాన్ని మీరు గమనించినట్లయితే ఆయన చేతిలో బైబిల్ ఉంటుంది, ఆయన చేతిలో బాలయేసు ఉంటాడు. అందుకే ఆ బాలయేసు యొక్క మాటలన్నీ కూడా వింటూ ఆ బైబిల్లో ఆ బాలయేసుని యొక్క వాక్యములన్నీ పొందుపరుచుకొని తీరిక ఉన్నప్పుడల్లా బైబిల్ తిరిగేస్తూ ఉండేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా బాలయేసుని యొక్క మాటలను ఆలకిస్తూ ఉండేవాడు. ఆ మాటలలో ఆయన పఠిస్తను పొందుకొని ఆ బైబిల్ చదివినప్పుడు ఆయన విశ్వాసాన్ని పెంపొందించుకొని ప్రభువు మీద ఆధారపడి అద్భుతం చేస్తూ ఉండేవాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మరి మన జీవితంలో అద్భుతం జరగాలి అంటే, మనము కూడా ఆ అద్భుతాలను రుచి చూడాలి అంటే, ఆ అద్భుతాన్ని మనము పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈ పండుగ మనకు నేర్పిస్తుంది. అంతోని వారి మాదిరిగానే నేను బైబిల్ని మోయాలి. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే నేను బైబిల్ని మోస్తూ ఉంటామో దేవుడు మనల్ని మోస్తాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని మోస్తూ ఉంటాడో మన అక్కర్లన్నిటినీ ఆయన తీర్చివేస్తాడు. అంతోని వారు ఏ సమయంలో కూడా బైబిల్ లేకుండా బయటికి వెళ్ళలేదు అని చరిత్ర మనకు నేర్పిస్తుంది. అందుకే ఆయన స్వరూపాలను, ఆయన పటాలను, ఆయన దేవాలయాలను, ఆయన పేరు మీద నిర్మించిన దేవాలయాలను చూసినట్లయితే కనుక అంతోని వారు, బైబిలు, ఆ బైబిల్ పైన బాలయేసు మనము గమనిస్తూ ఉంటాం. ప్రియ బిడ్డలారా, మరి మనమందరము కూడా
ఆ అంతోని వారి అడుగు జాడలలో ఆ ప్రభు యొక్క మార్గంలో నడవాలని అనుకుంటూ ఉంటాం. ఆ ప్రభు యొక్క మార్గంలో నడవాలి అంటే అంతోని వారి మధ్యస్థ ప్రార్థనను మనందరము కోరుకుంటూ ఉంటాం. మరి ఆ ప్రార్థన మన యందు ఫలించాలి అంటే మనము కూడా ఆ ప్రభు యొక్క వాక్కును మోయాలి. ఎప్పుడైతే మనము ప్రభు వాక్కును మోస్తామో ఆయన మనకు శక్తినిస్తాడు, ఆయన మన జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆయన జీవితంలో విడుదలనిస్తాడు అని మనము విశ్వసించాలి. దేవుని ప్రియ బిడ్డలారా, అంతోని వారు ఉట్టిగా లేదా తమాషాకి అద్భుతాలు చేయలేదు. బైబిల్ మనం చూస్తున్నాం, ఆయన సాక్ష్యంగా నిలబడుతున్నాడు, ఆయన స్వరూపం సాక్ష్యంగా మనకు నిరూపించబడుతుంది. ఆయన బైబిల్ మోసాడు, క్రీస్తుని మోసాడు, వాక్కులో బలపడ్డాడు. ఈ రోజున నీవు బైబిల్ని మోస్తూ వాక్కులో బలపడుతూ విశ్వాసాన్ని నిలుపుకుంటూ అంతోని వారి అడుగు జాడల్లో మనము నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఆయన మార్గాన్ని తెరచి నీకు నాకు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని వాక్యం ఈ పండుగ ద్వారా మనకు నేర్పిస్తుంది. ప్రియ బిడ్డలారా, కాబట్టే ఈ పండుగను మనము ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగా కాకుండా ఈ రోజున వింటున్నటువంటి మీరందరూ కూడా ఆలోచన చేసి మన హృదయంలో మార్పును తీసుకుని వచ్చి నిజంగా నేను దేవాలయానికి వెళ్ళేటప్పుడు బైబిల్ మోసుకెళ్తున్నానా ఆలోచన చేయాలి. అనేక సందర్భాల్లో నేను ఎక్కడికి వెళ్ళా తెలియచేస్తూ ఉంటాను, బైబిల్ మనం మోయాలి, దేవుడు మనల్ని మోస్తాడు, దేవుడు మనల్ని మోస్తున్నప్పుడు మన అక్కర్లన్నీ తీర్చివేస్తాడు అని. ప్రియ బిడ్డలారా, ఈరోజు నుంచి మనం బైబిల్ని మోద్దాం. కొంతమంది బైబిల్ మోస్తూ ఉంటారు, అమ్మో బరువు అవుతుందని చెప్పి దేవాలయంలోనే వదిలేసేస్తారు. ప్రియ బిడ్డలారా, దేవుడు కూడా అమ్మో వీళ్ళ భారం నాకు అవసరం లేదు, నేను వాళ్ళని పక్కన పెడతాను అంటే మన జీవితాలు ఎలా ఉంటాయి ఆలోచన చేద్దాం. ఆయన మోయాలి. ఎప్పుడైతే మోస్తామో మనకు ఆయన శక్తిని బలాన్ని అందిస్తాడు. ప్రియ బిడ్డలారా, ఈ విశ్వాసము రాను రాను అంతోని వారిపై గౌరవాన్ని తీసుకుని వచ్చింది అని చరిత్ర నేర్పిస్తుంది. మరి అదే విశ్వాసములో మనం ప్రయాణం చేస్తూ ఆ అంతోని వారి అడుగు జాడల్లోనే మనం నడుస్తూ ఉన్నప్పుడు మరి మన విశ్వాసం ఎంతవరకు పెంపొందుతుంది అనేది ఆలోచన చేయాలి. ప్రియ స్నేహితులారా, కొంతమంది ఎక్కడైతే అంతోని వారి దేవాలయాలు ఉంటాయో అక్కడికి 9 మంగళవారాలను వెళ్తూ ఉంటారు, 9 శుక్రవారాలను వెళ్తూ ఉంటారు, లేదా 9 రోజుల దేవాలయానికి వెళ్తూ ఉంటారు, 9 శనివారాలను వెళ్తూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, మనందరము కూడా ఒక మొక్కుబడిగా నవీన అనుకొని తలంచుకొని ఆ ప్రభువు దగ్గరికి పునీతుల పేర్ల మీదుగా మనం వెళ్తూ ఉన్నాం. మనకు దేవుడు మేలులు చేస్తూ ఉన్నారు. ఆ మేలు కాగానే దేవునికి దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా ఆలోచన చేయాలి. ప్రియ బిడ్డలారా, కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నేను 9 వారాలు దేవాలయానికి వెళ్తాను, మంగళవారం అంతోని వారి దగ్గరికి వెళ్తాను, శుక్రవారం 9 శుక్రవారాలు యేసు తిరుహృదయం దగ్గరికి వెళ్తాను, మరి 9 శనివారాలు మరియ తల్లి దగ్గరికి వెళ్తాను. ఎప్పుడైతే అక్కర తీరుతూ ఉందో దేవాలయం వైపు మనము చూడలేకపోతున్నాం. ప్రియ బిడ్డలారా, మన జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి ఆలోచన చేద్దాం. జీవితపు చివరి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. అంతోని వారు ఒక్కసారి యేసు ప్రభువుని పట్టుకున్న తర్వాత, యేసు ప్రభు యొక్క వాక్కును పట్టుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా వెనుకకు వచ్చే జాడలు మనము చూడం. కానీ మనము మాత్రము మన సమస్య తీరగానే వెనుకంజ వేస్తూ ఉంటాం, లోకంలోనికి వెళుతూ ఉన్నాం, లోక ఆశలలోనికి వెళుతూ ఉన్నాం. ఏ విధంగా దేవుడు మనతో వాసం చేస్తాడు ఆలోచన చేద్దాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే నీవు నేను
నవీన అంటూ విశ్వాసంతో ముందుకు వస్తూ ఉన్నాము. దేవుడు మనకు ఆ ప్రార్థనల ద్వారా, ఆ వ్యక్తుల యొక్క ప్రార్థనల ద్వారా మేలులు చేస్తూ ఉన్నారు. మనము కృతజ్ఞతలను తెలియపరిచి మరిచిపోవటం కాదు, కానీ ఇంకా అనేక మందిని ఆ మార్గంలోనికి నడిపించే బిడ్డలముగా నీవు నేను బాధ్యత తీసుకోవాలి అనేది ఈ పండుగ మనకు నేర్పిస్తుంది ప్రియ బిడ్డలారా. అయితే అంతోని వారికి మనం ప్రార్థించినప్పుడు ఆయన కొన్ని సద్గుణాలు ఆయన పొందుపరుచుకొని ఉన్నాడు. ఆ సద్గుణాలలో కొన్నిటినైనా మనం అలవరుచుకున్నట్టయితే కనుక మనము కూడా ఆ అద్భుతాలను రుచి చూడొచ్చు అని చరిత్ర నేర్పిస్తుంది ప్రియ స్నేహితులారా. అంతోని వారి యొక్క సద్గుణాలు ఏమిటో చూద్దాం. మొట్టమొదటిగా విశ్వాసం, ఆశ, అదేవిధంగా దాతృత్వం, యేసు మీద ప్రేమ, వివేకం, న్యాయం, సమానం, సహనం, తపస్సు, వినయం, స్వచ్ఛత, విధేయత, పేదరికం, అదేవిధంగా ప్రార్థనా స్ఫూర్తి. ఈ విధముగా 13 సద్గుణాలతో 13 సుగుణాలతో పునీత అంతోని వారు యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నారు. ఈ 13 సద్గుణాలలో నుంచి 4-5 సద్గుణాలను మనం అలవరుచుకున్నట్లయితే కనుక దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రియ స్నేహితులారా. రెండవదిగా మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే అంతోని వారి మధ్యస్థ ప్రార్థన కోరుకునే మనం కొన్ని షరతులు పాటించాలి ప్రియ బిడ్డలారా. అందులో 9 వరుస మంగళవారాలు మనము దేవాలయానికి వెళ్ళాలి. రెండవదిగా మరి ప్రస్తుత మంగళవారాల్లో ఆ వెళుతున్నటువంటి మంగళవారాల్లో మంచి పాప సంకీర్తనము చేసి ఆ ప్రభువుని హృదయపూర్వకంగా విశ్వాసముతో దివ్య సప్రసాద రూపంలో దివ్య బలి పూజలో నుండి ఆయనను స్వీకరించాలి. మూడవదిగా ప్రతి మంగళవారం దేవుని మహిమార్థం పునీత అంతోని వారిని గౌరవిస్తూ సహాయం చేసే బిడ్డలముగా ఉండాలి అనేది మనము చూస్తూ ఉన్నాం ప్రియ బిడ్డలారా. అప్పుడు ఈ సద్గుణాలను అలవరుచుకొని ఈ షరతులను మనము పాటించినట్లయితే కనుక దేవుడు మన జీవితంలో కూడా ఏం చేస్తాడంట, గొప్ప కార్యాలు చేస్తాడు అని వాక్యం మనకు నేర్పిస్తుంది ప్రియ బిడ్డలారా. 9 మంగళవారాలు ప్రత్యేక ప్రార్థనలు శక్తివంతమైనవి అని అంతోని వారే స్వయముగా బొలోనా నివాస్కేక అగు పట్టణములో ఒక స్త్రీకి దర్శనమిచ్చి తెలియపరుస్తూ ఉన్నాడు. సాక్షాత్తు ఆ యొక్క పునీత అంతోని వారు గారే ఒక స్త్రీకి దర్శనమిచ్చి 9 మంగళవారాలు వరుసగా దేవాలయంలో దివ్యబలి పూజలో పాల్గొని చక్కటి పాప సంకీర్తనం చేసి ఆ క్రీస్తుని స్వీకరించినట్లయితే కనుక నీవు శక్తిని పొందుకుంటావు, నీవు అద్భుతాన్ని పొందుకుంటావు, నీ కన్నీరు తుడవబడుతుంది, నీ ఆర్థిక ఇబ్బందులు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, నువ్వు ఆనందంతో సంతోషంతో నీ కుటుంబంతో హాయిగా జీవించవచ్చు అని ఆయన దర్శనంలో నేర్పిస్తున్నాడు దేవుని ప్రియ బిడ్డలారా. మరి నీవు నేను అలాంటి మంచి లక్షణాలను అలవరుచుకొని ముందుకు నడుస్తూ ఉన్నామా? అంతోని వారు అంటే చాలామందికి ఇష్టం, కానీ అంతోని వారు నడిచే దారిలో నడవాలంటే చాలా కష్టం. అంతోని వారికి పేరు మీద అనేక మందికి బ్రెడ్ పంచుతూ ఉంటాం. నేనంటాను, ఆ బ్రెడ్ పంచడము ఒక ఎత్తు అయితే ఆ బ్రెడ్ పంచేటప్పుడు చేతిలో బైబిల్ ఉన్నట్లయితే కనుక ఆ క్షణమే దేవుడు ఏం చేస్తాడు, నీకు అద్భుతం చేస్తూ ఉంటాడు. అంతోని వారు కూడా ఎంతోమంది ఆకలిని తీర్చాడు. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆ రొట్టె ద్వారా ఉన్న దాంట్లో ఆయన ఏం చేశాడు, పంచుకుంటూ ఆకలిని తీర్చాడు. కానీ బైబిల్ని మాత్రం ఎప్పుడూ పక్కన పెట్టలేదు దేవుని ప్రియ బిడ్డలారా. ఈరోజున ఆలోచన చేద్దాం, ఎందుకు పదే పదే దేవుడు బైబుల్ అని మనకు వినిపిస్తూ ఉన్నాడు, అంతోని వారిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పండుగ సందర్భముగా మనందరం ఆలోచన చేద్దాం, బైబిల్లోని గొప్పతనాన్ని తెలుసుకుందాం, అందులోని పవిత్రతను తెలుసుకుందాం. తద్వారా నీవు నేను ఆ బైబిల్ని మోసే బిడ్డలముగా తయారవుదాం, బైబిల్ వీరులముగా ముందుకు వెళుదాం. తద్వారా ఏ ఆటంకము దేవుడు మనకు కలిగించకుండా తన యొక్క పరిశుద్ధ హస్తములతో మనల్ని కాపాడుతూ మనకు కావలసినటువంటి వరప్రసాదాలన్నిటినీ కూడా ఆయన మనకు అందిస్తాడు ప్రియ బిడ్డల. అందుకే ఆ విశ్వాసము, ఆ దేవుని మార్గంలో నడవాలనే ఆశ,
దాతృత్వంతో జీవిస్తూ యేసు మీద మనకు కలిగినటువంటి ప్రేమ వలన ముందుకు పోయినట్లయితే, వివేకముతో ఆలోచనతో ముందుకు పోయినట్లయితే, న్యాయపూర్తిగా మనము జీవించినట్లయితే, సహనము కలిగి మనము ఉన్నట్లయితే, ప్రార్థన తపస్సు మనము చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఆ వినయం అనేది ఆటోమేటిక్గా మన జీవితంలోనికి ఎంటర్ అవుతూ ఉంటుంది, వచ్చేస్తుంది. ఆ వినయము వలన అంతోని వారు అనేక గొప్ప కార్యాలు చేశారు. ఆ వినయముతో స్వచ్ఛత, మన మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది, మన ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది, మనం చూసే చూపు కూడా స్వచ్ఛంగా ఉంటూ ఉంది. ఆ స్వచ్ఛత వలన మనము విధేయులమై పేదలను సాధలను ఆదరించే బిడ్డలముగా మారగలుగుతూ ఉంటాము. అట్లా మనము ఆదరిస్తూ ఉంటున్నప్పుడు, పేదలను సాధలను ఆదరిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనతో ఐక్యమైపోతూ ఉంటాడు, మనము దేవునిలో ఐక్యమైపోతూ ఉంటాము. అప్పుడు మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆశతో, ఆశయముతో ప్రార్థన చేసే ఆలోచనను దేవుడు నీకు నాకు అందిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కావుననే నేను మనందరము నేర్చుకోవాల్సినది ఈ పండుగ సందర్భంగా పునీత పాదువాపురి అంతోని వారిలో ఉన్నటువంటి ఈ 13 సుగుణాలలో ఒక్క సుగుణాన్ని మనం అలవరుచుకుందాం, అదే విధేయత. ఎప్పుడైతే మనము విధేయులుగా ఉండి ముందుకు నడుస్తూ ఉంటామో దేవుడు తప్పకుండా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. తల్లి మరియమ్మ గారిని మీరు చూడండి, ఆ ప్రభువు దూత చెప్పిన మాటకు ఇదిగో నేను ప్రభువు దాసురాలను అని చెప్పివేసి ఆమె తన విధేయతను వ్యక్తపరుచుకుంది. ఆ విధేయతను వ్యక్తపరుచుకుంది కాబట్టి అద్భుత రీతిలో దేవుని యొక్క కుమారునికి తల్లి అయ్యే భాగ్యము దక్కుతూ ఉంది. ప్రియ బిడ్డలారా, ఈ రోజున నేను ఆ విధేయతలో ఉంటూ ఉన్నామా? ఆ విధేయత మనలో ఉంటూ ఉందా అనేది ఆలోచన చేయాలి. పునీత అంతోని వారి భక్తులం అనగానే సరిపోదు, ఆయనకు తగ్గట్టుగా మనము కొన్ని లక్షణాలను నేర్చుకొని ఈ పండుగకు అర్థాన్ని, పరమార్థాన్ని తీసుకుని వచ్చే బిడ్డలుగా మారటానికి ప్రయత్నం చేద్దాం. వస్తున్నటువంటి రోజులన్నీ గడ్డు కాలం. ఈ గడ్డు కాలంలో మనము విధేయతను, విశ్వాసాన్ని, ప్రేమను కలవరుచుకొని ప్రార్థనతో ముందుకు పోయినట్లయితే కనుక దేవుడు ఏం చేస్తాడు? అంతోని వారిని ఆశీర్వదించినట్లుగా నిన్ను, నన్ను, మనలందరినీ పండుగ సందర్భంగా ప్రభువు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదంలో నేను ఉండాలి అంటే, ఆ ఆశీర్వాద ఫలాలు మనకు దొరకాలి అంటే, ఆ ఆశీర్వాదంతో మనము ఆనందించాలి అంటే విధేయతను కలిగి, విశ్వాసాన్ని నిలబెట్టుకొని, ప్రార్థనా స్ఫూర్తితో ముందడుగు వేసినప్పుడు దేవుడు నిన్ను, నన్ను గొప్పగా దీవిస్తాడు అని ఈ పండుగ మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ విధంగా అంతోని వాని గురించి చెప్పుకుంటూ పోతే మనకు సమయమే సరిపోదు. అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆయన యొక్క జీవితం అంతా కూడా క్రీస్తు అనేది మనం చెప్పగలం. ప్రియ బిడ్డలారా, ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో ఆ అంతోని వారిని మనందరము జ్ఞాపకపరుచుకుంటూ, ఆయనను మనము గౌరవించుకుంటూ, మన యొక్క ప్రార్థనను ఆయన యొక్క విజ్ఞాపన ప్రార్థనకు సమర్పించుకుంటూ, ప్రభువా ఇదిగో నా ప్రార్థనను నీకు సమర్పించే సమయంలో అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను కూడా నేను కోరుకుంటున్నాను. నా అవసరములన్నిటినీ వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా తీర్చమని మనము ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకోవాలి. వినయపూర్వకంగా మనం ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకుంటామో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. అందుకే ఒక్క నిమిషం మనందరము తలలు వంచి కళ్ళు మూసుకుందామా? ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈ పండుగ సందర్భముగా దేవాతి దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆశీర్వదించటానికి పునీత పాదువాపురి అంతోని వారి యొక్క జీవితాన్ని మన ముందుంచారు. పునీత పాదువాపురి అంతోని వారు క్రీస్తుని తెలుసుకొని, క్రీస్తు మార్గంలో నడిచి, క్రీస్తుకు దగ్గర అవుతూ, క్రీస్తు విలువలను మోస్తూ ఇదిగో గొప్పగా జీవించాడు. మీకు కూడా నేను ఈ అవకాశం ఇస్తూ ఉన్నాను అని క్రీస్తు భగవానుడు ఈ పండుగ సందర్భముగా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బాటలో మనము కూడా ప్రయాణం కావాలి అని భక్తితో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. ప్రభువా, మేము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా
మా విశ్వాసాన్ని ఏ విధంగా మేము బలపరుచుకోవాలి, మా జీవితాలను ఏ విధంగా మేము మలుచుకోవాలని ఆలోచనలు చేస్తూ ఉండగా, ఇదిగో ఈ పునీత పాదువాపురి అంతోని గారి యొక్క పండుగ మమ్మలను ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా పాదువాపురి అంతోని వారి యొక్క సద్గుణాలను మేము తెలుసుకున్నాం. ఆ సద్గుణాలలో నుంచి విశ్వాసము, విధేయత, ప్రేమ, ఆదర, అభిమానములను మేము అలవరుచుకుంటూ తోటి వారితో ప్రేమ కలిగి జీవిస్తూ అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటూ, ప్రభువా నీ వాక్యాన్ని మేము మోస్తూ మా జీవితాలను నీ వైపునకు మరలుస్తూ ఉన్నాం. అంతోని వారు ఏ విధంగా నీ అడుగుజాడలు నడిచి గొప్ప అద్భుత శక్తులను పొందుకుని ఉన్నారు. మేము కూడా ప్రభువా వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ అడుగులలో నడుస్తూ నీ యొక్క వాక్యాన్ని మేము మోస్తూ మా జీవితాలను నీకు సమర్పించుకుంటూ మా జీవితాలను ఆశీర్వాదకరంగా మలుచుకునే కృపను, భాగ్యమును మా అందరికీ దయచేయమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.